ఈజీగా టేస్టీగా అయిపోయే గోరుచిక్కుడుకాయ రెసిపీ అండ్ మా అమ్మ చేసేది గైస్. ఇదైతే ఈ రెసిపీ అయితే మా అమ్మే చేస్తుంది. సో ఒక కడాయిలోకి ఆయిల్, పోపు దినుసులు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత ఎండు పచ్చిమిరపకాయలు ఉంటాయి చూసారా, అవన్నీ వేసేసుకొని బాగా కలిపేయండి. అండ్ దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి గైస్. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి చూసారా చిన్న చిన్నవి, అవన్నీ కచ్చా పచ్చగా చేసేసుకొని అండ్ ఆ కడాయిలో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసేయండి గైస్. ఫ్రై అయిన తర్వాత ఒక 2 or 3 చిన్న సైజ్ టొమాటోస్ ఉంటాయి చూసారా, అవి కూడా వేసేసి బాగా కలిపేయండి. అండ్ అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఆ తర్వాత దాంట్లోకి మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు ఉంటాయి చూసారా, అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసేయండి. గోరుచిక్కుడుకాయలు మహా అయితే ఒక 10 minutes ఉడకబెట్టేయండి సరిపోతుంది. అవన్నీ నీట్గా బాగా కలిపిన తర్వాత దాంట్లోకి కారం యాడ్ చేయండి. మీ టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసేసి అండ్ పప్పుల పొడి, ఇదైతే పప్పుల పొడి గైస్, అంటే పల్లీ పొడి, ఇది బాగుంటుంది దీంట్లోకి. పల్లి పొడి వేసిన తర్వాత దాంట్లోకి ధనియాల పొడి వేసేసి క్లోజ్ చేసేయండి. అంతే గైస్. ఫాలో ఫర్